महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఫిబ్రవరి మాసానికి సంబంధించి చివరి వారం 4వ వారం 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం చూస్తే ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే కుజుడు ఆయన కూడా కుంభం రాశిలోకి కుజుడు కూడా ఉచ్చస్థితి అయిన మకరం నుంచి కుంభంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వారం 23వ తారీఖు నుంచి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది మనం ఆల్రెడీ పంచగ్రహ కూటమి రాహుతో కలిసిన వీడియోస్ అన్నీ చేసుకున్నాం, ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది. సో కుజ రవి బుధ రాహు శుక్రులతో కలిసి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడటం ఈ వారం చాలా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఇక చంద్రుని యొక్క సంచారం చూస్తే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం చూస్తే కనుక గురువు గారు వక్రించి మిథున రాశిలో, సింహంలో కేతువు సంచరిస్తున్నారు, మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ యొక్క ట్రాన్సిట్ ఆధారంగా మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు ఈ రాశికి లాభంలో రవి, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, అలాగే ఈ వారం నుంచి కుజుడు కూడా రాశ్యాధిపతి లాభస్థానంలోకి అడుగు పెడుతున్నారు. ఇలా మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఆది సోమ, అలాగే గురు శుక్ర ఈ 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ వారం రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం. సో చంద్రుని యొక్క సంచారం ఏదైతే రాశి నుంచి ఉందో మంచి కాన్ఫిడెన్స్తో మేషరాశి వారికి ముందడుగులు పడే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రాశ్యాధిపతి కుజుడు దశమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న కుజుడు ఆయన లాభస్థానంలోకి ఈ వారం నుంచే మారుతూ ఉన్నారు. కుజుడి యొక్క లాభస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మేషరాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా కొన్ని సర్కిల్స్తో పరిచయాలు కానీ, అలాగే ఈ లాభస్థానంలో ఉన్న కుజుడు తప్పకుండా భూలాభాన్ని కూడా అందించే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఒక స్థిరమైన నిర్ణయంతో ఆరోగ్యాన్ని కూడా కుజుడు కొంచెం చాలా వరకు కూడా మంచి ట్యూనింగ్ చేస్తా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా కొంచెం మంచి పాజిటివ్నెస్ రిజల్ట్స్ తీసుకొస్తా, స్థిరమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళే విధంగా కుజుడు ఇక్కడ మనకి చక్కగా ఈ వారం నుంచి అనుకూలత క్రియేట్ చేస్తున్నారు. అక్కడే రవి ఉన్నారు, బుధ శుక్ర రాహులు అంటే చాలా గ్రహాలు లాభంలో ఉన్నాయి. ఇక్కడ కొన్ని పరిస్థితుల రీత్యా అంటే పంచగ్రహ కూటమి రాహుతో కలిసి ఏర్పడ్డ విషయం ఇక్కడ ముఖ్యంగా. సో ఆది సోమవారాల్లో రాశిలో చంద్రుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి నెమ్మదిగా లాభస్థానంలోకి వెళ్ళటం, ఉద్యోగంలో చేసిన లేకపోతే పడిన కష్టానికి సంబంధించిన విషయాల్లో మీరు గుర్తింపు తెచ్చుకునే విధంగా, గుర్తింపు కోరే విధంగా, సో ఎటువైపు వెళ్తే ప్రయోజనాత్మకంగా ఉంటుందో, ఏ పని చేస్తే ప్రయోజనం ఉంటుందో ఆ పని వైపే మీరు ఎక్కువ కదిలే ఆస్కారాలు. అలాగే ఇక్కడ రాశ్యాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలో ఉంటే అక్కడే అన్ని గ్రహాలు లాభస్థానంలో ఉంటాం. సో యూ మీట్ సో మెనీ పీపుల్, సమ్ నెట్వర్క్ పీపుల్, చాలామందిని మీరు కలిసే ఆస్కారాలు ఈ యొక్క ప్రజెంట్ ఈ వారంలో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు లాభంలోనే ఉన్నాడు.
మిత్రక్షేత్రంలో ఉన్నాడు. శుక్రుని యొక్క లాభస్థాన సంచారం మిత్రక్షేత్రంలో అది కూడా యోగిస్తుంది. వ్యాపార పరంగా కానీ ధనపరమైన విషయాల్లో కానీ శుక్రుడు కూడా చక్కగా మంచి అనుకూలతని క్రియేట్ చేస్తాడు. అలాగే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షార్ట్ జర్నీస్, సమ్ అన్ఎక్స్పెక్టెడ్ మార్నింగ్ వెళ్ళి రాత్రి వచ్చే షార్ట్ టైం డిస్టెన్స్ ట్రావెల్ ఎలా ఉంటే అలా ఉంటుందో, ఇంట్లో పని అమ్మాయి మానేస్తే మళ్ళీ ఆ పని మనమే ఎలా చేసుకోవాల్సి వస్తుందో, సో పక్కనోడు మన ఆఫీస్ కొలీగ్ వాడి పని ఎక్కొడితే మళ్ళీ వాడి పని కూడా మనం ఎలా చేసుకోవాల్సి వస్తుందో, ఇలాగ కొన్ని విషయాల్లో మాత్రం సమ్ పర్సనల్ ఎఫర్ట్స్ అనేవి మనం పెట్టాల్సి వచ్చే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉంది. బట్ ఎనీవే ఆ యొక్క రాశ్యాధిపతి బుధుడు కూడా లాభంలో ఉన్నాడు. కాబట్టి మీడియా రంగంలో ఉన్న వారికి షార్ట్ జర్నీస్లో అయినా మీ కొలీగ్స్ త్రూ అయినా అండ్ సమ్ లిటిగేషన్స్ రీత్యా కూడా కొంతవరకు ఆ బుధుడు కూడా మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల తప్పకుండా లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ విషయాల్లో కూడా మళ్ళీ సమ్ పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తూ ఉంది. వారాంతానికి చూస్తే కనుక శనివారం వచ్చేసరికి కర్కాటకంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉంటా ఉన్నారు. సో డెఫినెట్లీ ప్రీవియస్ మంత్ కంటే ప్రీవియస్ వీక్స్ కంటే గడిచిన ఈ వారానికి కానీ గడిచిన ఒక 2-3 వారాల కంటే ఉన్న పని ఒత్తిడి కానీ లాట్ ఆఫ్ స్ట్రెస్ కానీ డొమెస్టికల్గా మీరు ఏర్పడుతున్న సమ్ ఇన్కన్వీనియన్స్ ఆర్ అన్కంఫర్ట్స్ కానీ ఈ వారం కొంచెం తగ్గాయి అనే విధంగానే ఉంటుంది పరిస్థితి. అయితే మనం గమనించదగిన విషయం, ఇక్కడ ఆ కుజుడు, శుక్రుడు, బుధుడు, దాంతోపాటు రవి, రాహు అందరూ కలిసి పంచగ్రహ కూడా లాభస్థానంలో ఉన్నారు. కొన్ని విషయాల్లో లాభం రావచ్చు, కొన్ని విషయాల్లో లాభం రాకపోవచ్చు. లాభం రాకపోయిన విషయాల్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. సో ఏమైనా రవికి శుక్రుడు పడ్డు, కుజుడికి బుధుడు పడ్డు, మళ్ళీ ఇక్కడ ఒక గ్రహ యుద్ధం కూడా లాభస్థానంలో నడుస్తూ ఉంది. కాబట్టి లాట్ ఆఫ్ డిబేట్ తర్వాత, డిస్కషన్ తర్వాత, ఒక ఆర్గ్యుమెంట్ తర్వాత మాత్రమే మనం ఏదైనా ఒక మంచి గెయిన్ని కానీ ప్రాఫిట్ కానీ ఎక్స్పెక్ట్ చేసే ఆస్కారాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మేష రాశి వారికి కనిపిస్తాం. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏలినాటి శని లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నా మళ్ళీ ఆ రాశి అధిపతి వ్యయంలో ఉంటాం. సో ఇక్కడ కొంతవరకు ఎంత హెల్ప్ చేద్దాం అనుకున్నా కూడా ఆ హెల్ప్ చేసేవాళ్ళు, మీ నెట్వర్క్ సర్కిల్లో మీ పరిధిలో ఉన్నవాళ్ళు, మీకు రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి కొంచెం వాళ్ళ లిమిట్స్లో వాళ్ళకే వస్తున్న ప్రాబ్లం వల్ల మీకు అంతగా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ ఫుల్ సపోర్ట్గా కానీ ఇవ్వలేకపోవచ్చు. అందుకని శనికి సంబంధించి మాత్రం కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ చక్కగా శనివారం పూట దానం ఇచ్చి, అలాగే తైలాభిషేకం శని భగవానుడికి చేసుకొని ఒక 19 ప్రదక్షిణాలు శనికి చేసి శివాలయాన్ని దర్శించుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది మేష రాశి వారికి ఈ వారం ఉంటుంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ వారం వీళ్ళకి ద్వితీయంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, దశమంలో రాహు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి సంబంధించి బాగా ఇక్కడ యోగిస్తూ ఉంది. సో మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో వృషభ రాశి వారికి మంచి వెన్నుదన్నుగా గురు భగవానుడు ఉండటం, కానీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం, ఫ్యామిలీ పరమైన విషయాల్లో మాత్రం కొన్ని ఆరోగ్యపరమైనవి కానీ కొన్ని రకాల సమస్యలు కానీ ఇక్కడ ఉండటం మనం గమనించవచ్చు. అయితే ఈ వారం నుంచి మనం చూస్తే కనుక రవి గత వారం నుంచి వీళ్ళకి దశమ స్థానంలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు కూడా భాగ్యస్థానం వదిలేసి ఆయన దశమంలోకి వెళ్తున్నాడు. చాలా వరకు దిస్ ఈజ్ వెరీ రిలాక్స్మెంట్ పీరియడ్గా మనం చెప్పాలి వృషభ రాశి వారికి సంబంధించి. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రాజెక్ట్స్ ఆగిపోవటం కానీ, చాలా వరకు ఆఫర్లు ఆగిపోవటం కానీ, లేదా ఈ రాశికి మెయిన్గా రావాల్సిన డబ్బులకి సంబంధించిన విషయాల్లో కానీ, సో ఇలాగా కొన్ని భాగ్యస్థానానికి సంబంధించిన విషయాల్లో, లక్ అండ్ ఫార్చ్యూన్కి ముఖ్యంగా అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కొంచెం వీళ్ళకి పాజిటివ్నెస్ తగ్గడం మనం ఎక్కువ గమనించి ఉండొచ్చు.
నేటి గత వారం నుంచి దశమంలోకి ఎంటర్ అయిన రవి ఉద్యోగ ప్రయత్నాలకి సంబంధించి కావచ్చు, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ, ప్రొఫెషనల్ కెరీర్ పరమైన విషయాల్లో కూడా మంచి గ్రోత్ని ఇక్కడ రవి ఇచ్చే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ యు లూజ్ యువర్ ఇన్నర్ పీస్. మీ మానసిక ప్రశాంతతను మీరు లూజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అంతగా పని ఒత్తిడి కావచ్చు, పోన్లేరా బాబు ఇన్నాళ్ళకి కరెక్ట్గా నాకు తగ్గ పని, నేను చేయదగ్గ పని, నాకు చేతికి రావాల్సిన పని నాకు వచ్చింది అనుకునే విధంగా ఉండటం వల్ల కొంచెం అలా ఫార్వర్డ్గా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఈ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. ఇక్కడ మీ ఇంటి గురించి కంటే ఎక్కువ మీరు ప్రొఫెషన్ గురించే ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళు ఇంకా కెరీర్కి సంబంధించి ఉద్యోగం పొందడం కోసం రెఫరెన్స్లు ఇంకా వెతుక్కోవడానికి సంబంధించి, సో అలాగే మంచి జాబ్ రావడానికి కూడా ఈ టైం చాలా ఉపయోగపడుతుంది. కుజుడు కూడా ఈ వారం నుంచి చక్కగా ఎంటర్ అవుతున్నారు ఈ రాశికి దశమ స్థానంలో. ఇక్కడ 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఎప్పుడైతే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశికి మనం చూస్తే అంటే మారుతున్న పరిస్థితులు, వర్క్ పరంగా పెరుగుతున్న వర్క్ లోడ్ కానీ, సో ఈ పరమైన విషయాల్లో మాత్రమే వీళ్ళకి కొంచెం ఏదైనా సరే ఇంపాక్ట్ అనేది మనకి జనరల్గా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మెయిన్గా మొదటి 2 రోజులు ఆది సోమవారాల్లో కొంచెం టెన్స్డ్ మైండ్ అనేది ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ, బుధవారాలు రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో రాశ్యాధిపతి శుక్రుడు కూడా దశమ స్థానంలో ఉన్నాడు. సో వర్క్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు మంగళ, బుధవారాల్లో. సో ఎంతైతే వర్క్ పెరుగుతుందో, వర్క్ మీద మీకు ఎంతైతే మళ్ళీ ప్రెషర్ పెరుగుతుందో ఆ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి రాశ్యాధిపతి స్వతహాగా మీ రాశికి శుక్రుడు అవటం వల్ల మళ్ళీ ఓకే అంత ప్రెషర్ తీసుకోవచ్చు, కొంచెం ఎందుకు మరి అంత అగ్రెసివ్గా చేయటం, కొంచెం రిలాక్స్డ్గా కొంచెం ప్లెజెంట్గా చేద్దాంలే అన్న ఒక ధోరణి, మళ్ళీ న్యూట్రలైజ్డ్ వర్క్ విషయంలో మళ్ళీ న్యూట్రలైజ్డ్గా ఉండాల్సి రావటం మనకు అనిపిస్తుంది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇప్పుడు చూస్తే ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి. ద్వితీయంలో ఆల్రెడీ గురుడు ఉన్నాడు, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా మళ్ళీ దశమ స్థానంలో ఉన్నారు. సో దశమ స్థానంలో ఈ యొక్క బుధుడి యొక్క సంచారం జనరల్గానే 10th హౌస్లో బుధుడు కూడా యోగిస్తాడు. సో ఇక్కడ అలాగే కుజుడు, శుక్రుడు, బుధుడు ఇలా అన్ని గ్రహాలు పంచగ్రహ కూటమిగా 10th హౌస్ మీద ఏర్పడటం, ఒక ప్రెషర్ అనేది స్టార్ట్ అవటం, కర్మస్థానం ఎక్కువ ప్రభావితం అవుతుంది, ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఎక్కువ ప్రభావితం అవుతుంది. ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు పైగా గురుడు కూడా మళ్ళీ సేమ్ 10th హౌస్ని చూస్తున్నారు. సో 6 గ్రహాల యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ కానీ ఇక మొత్తం వీటి ఇంపాక్ట్ 10th హౌస్ మీద ఉండటం వల్ల సో కర్మస్థానం అనేది ఎక్కువ ప్రభావితం అవుతూ ఉంది. కాబట్టి చేసే పనుల్లో ఏ పనులు అవుతాయి, ఏ పనులు అవ్వవు. ఎందుకంటే రవికి శుక్రుడి శత్రువు, కుజుడికి బుధుడి శత్రువు. సో ఎప్పుడైతే ఇక్కడ ఒక గ్రహయుద్ధం కూడా ఈ పంచగ్రహ కూటంలో ఏర్పడుతుందో ప్రొఫెషన్ పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొన్నిసార్లు ఈ కుజబుద్ధుల వల్ల ర్యాష్ కమ్యూనికేషన్ వల్ల కొన్నిసార్లు అనవసరమైన గొడవలు ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అంటే ఏ పని చేస్తే మనకి అంటే ఏ పని అయితే మీకు ఫ్రెండ్లీగా అవుతుందో ఆ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. సో అనవసరమైన డిస్కషను, డిబేటు, నాన్ ఫ్రెండ్లీగా ఉండే వర్క్ జోలికి కూడా మీరు పోతే అది అలాగే మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమి అనేది 10th హౌస్లో జరుగుతుంది కాబట్టి, సో ఇన్ని గ్రహాల యొక్క కాన్సన్ట్రేషన్ 10th హౌస్ మీద ఉంది కాబట్టి కొద్దో గొప్ప ఇది బెటర్. ఏంటంటే కొంత జాబ్ లేని వాళ్ళకి జాబు మీరు తెచ్చుకోవడానికి ఎన్ని విధాలుగా మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఇక్కడ ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి ఈ టైంలో. కాబట్టి మీరు అలా చక్కగా చేసుకుంటే మంచిది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి మెయిన్ మనం చూసినట్టే కనుక ప్రజెంట్ ఈ వారానికి వచ్చేసరికి లాభస్థానంలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ 10th హౌస్లో ఈ గ్రహాలు ఉన్న ఆ రాశ్యాధిపతి శని కూడా లాభంలోనే ఉన్నాడు. సో కాబట్టి మీరు చక్కగా వర్క్లో చూపించే ప్రతి ఎఫర్ట్ కూడా డెఫినెట్గా అది రికగ్నేషన్, గుర్తింపు వైపుగా వెళ్ళే విధంగానే ఈ వారం మీకు తోడ్పడే ఆస్కారాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వర్క్ లైఫ్ని అయితే బ్యాలెన్స్ చేసుకోండి.
అందుకని ప్రత్యేకించి పెద్ద పెద్ద రెమెడీస్ ఏమి ఈ వారంలో పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టదైవ ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే ఈ వారం వీరికి అనుకూలిస్తున్న గ్రహాలు తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు. 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. సో మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెరీ ఎక్సీడెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. అదృష్టానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం స్తబ్దత ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఆల్రెడీ చెప్పాం మనం, పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కుంభరాశిలో రాహుతో కలిపి అని ఆల్రెడీ వీడియోస్ చేసాం. ఈ వారం నుంచి ఏంటంటే కుజుడు కూడా మకర రాశి ఉచ్చక్షేత్రం నుంచి కుంభరాశిలోకి వెళ్తున్నారు. ఎప్పుడైతే కుజుడి యొక్క ఇక్కడ ట్రాన్సిట్ కుంభరాశిలోకి మొదలవుతూ ఉందో, ఇన్ జనరల్గా మనం చూసినట్టయితే కనుక వీళ్ళకి 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, గురు, శుక్ర. సో 4 రోజులు ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే కనుక అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఈ వారం నుంచి కూడా మిథున రాశి వారికి లాట్ ఆఫ్ సఫరింగ్ ప్రీవియస్ 2-3 వీక్స్ క్రితం మనం తీసుకుంటే కనుక రవి కుజుల యొక్క ఇత్తు కూడా అష్టమంలో ఏర్పడి సమ్ టెన్షన్స్ ఆర్ సమ్ ఫ్యామిలీ కానీ ఆరోగ్యపరంగా కానీ ఏవైనా 2-3 వీక్స్ బ్యాక్ నుంచి మనం చూస్తే కనుక కొంతవరకు వీళ్ళకి సమ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అష్టమంలోనే రవి కుజులు ఉంటాం. సో ఇప్పుడు ఆ కుజుడు కూడా ఇప్పుడైతే భాగ్యస్థానంలోకి వచ్చారు మొత్తంగా. సో స్ట్రెస్ అనేది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంచెం పెరగడం అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ 9th హౌస్లోనే పవర్ఫుల్ మెలిఫిక్స్ అనేవి ఇక్కడ జనరల్గా స్వతహాగా న్యాచురల్ మెలిఫిక్స్ సహజ పాపులు రవి లాంటి గ్రహం కానీ, కుజుడు లాంటి గ్రహం కానీ, రాహు లాంటి గ్రహం కానీ మొత్తం 9th హౌస్లో ఉన్నాయి. కాబట్టి దిస్ ఈస్ ఇంపాక్టింగ్ యువర్ ఫాదర్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఫాదర్ కావచ్చు, నాన్నగారికి సంబంధించిన విషయాల్లో కానీ, అండ్ ఫారెన్ ట్రావెల్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసే ప్రయత్నాల్లో మాస్టర్స్, పిహెచ్డి అండ్ ఇంకా పైన చదువులకి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా మాత్రం కొంచెం వీళ్ళకి ఎక్కువ ఛాలెంజ్ అండ్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి కమిటెడ్గా వస్తున్న ఎక్స్పెండిచరు, కమిటెడ్గా పెరుగుతున్న ఖర్చుల మధ్య ఇన్ఫ్లో ఆఫ్ మనీ చాలా తక్కువగా ఉంటుంది అండ్ కమిటెడ్గా వస్తున్న ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో బీ ప్రిపేర్డ్ యువర్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఇన్ దిస్ వీక్ మెయిన్గా. ఎందుకంటే మొత్తంగా ఈ 7 days ఈ వారం అంతా కూడా పంచగ్రహ కూటమి చాలా స్ట్రాంగ్గా 9th హౌస్ విచ్ రిప్రజెంట్స్ యువర్ లక్ అండ్ ఫార్చ్యూన్ అండ్ ఫాదర్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అండ్ 9th హౌస్ ఆల్సో ద హౌస్ ఆఫ్ లాంగ్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్. ఇంకా రవి కుజుల్ లాంటి అగ్రెసివ్ ఫైరీ నేచర్ ఉన్న గ్రహాలు 9th హౌస్లో ఉండటం వల్ల కొంచెం అన్ప్లెజెంట్ ట్రావెల్ లాంటివి కూడా ఉండొచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలి. మంగళ బుధవారాల్లో చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ రాశిపతి శుక్రుడు కొంచెం భాగ్యస్థానంలో ఉన్నాడు. శుక్రుడి యొక్క సంచారం కొంత కొద్దో గొప్ప బెటర్గా ఉండడం వల్ల మంగళ బుధవారాల్లో కొంచెం సోగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ మెంటల్ టెన్షన్, వస్తున్న ఖర్చులు, మీరు ఎదుర్కొంటున్న స్ట్రెస్, దీనికి సంబంధించిన విషయాల్లో సమ్ టెన్స్ ఫీలింగ్ అయితే మంగళ బుధవారాల్లో ఉంటుంది. గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశిలో గురువు గారు ఆల్రెడీ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ బాడీ ట్యూనింగ్. అంటే బాడీ ట్యూనింగ్ ఇన్ ద సెన్స్ అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి రీట్యూనింగ్ కావచ్చు, హెల్త్ మ్యాటర్స్కి సంబంధించి రీట్యూనింగ్ కావచ్చు. ఇన్ ఏ న్యాచురల్ వే, సహజ పద్ధతుల ద్వారా మీరు మీ యొక్క హెల్త్ని క్యూర్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువగా మనకి ఈ టైం ఉపయోగపడే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బరువు పెరగటం కానీ, శరీరంలో కొన్ని మార్పులు కానీ ఇలాంటివి కొంచెం చోటు చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి వీటి విషయంలో కేర్ తీసుకోవడం మంచిది. వ్యాపారానికి సంబంధించిన మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో అయినా సో ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా కొంచెం బెటర్గా ఓకే ఇట్ ఫిక్స్, ఈ సంబంధం ఫిక్స్ అనుకునే ఒక హోప్
కొంచెం ఏదో ఆప్టిమిజం, ఆశావాదం ఏదో కొంచెం దానిలో లోటు ఉంటా ఉంటుంది. సో బెటర్ టు ఇంకా మనం కొంచెం సంబంధాలు వెతుక్కోవచ్చు. సో వారాంతానికి చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ద్వితీయంలో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నారు. సో మనం చూస్తే కనుక ఇట్స్ కంపారిటివ్ డెఫినెట్లీ అండ్ ప్రీవియస్ 2-3 వీక్స్తో పోలిస్తే ఇంట్లో ఎదురైన ఇబ్బందులు కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ వచ్చిన యాంగ్జైటీ కొంచెం తగ్గింది అనే విధంగానే ఈ వారాంతానికి పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బట్ మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ కుజుడు, రవి లాంటి గ్రహాలు 9th ఉండడం ఇట్ ఈస్ మోస్ట్ ఇంపాక్టబుల్ భాగ్యస్థానంలో. సో కాబట్టి దుష్కర్మలు చేయించే ఆస్కారాలు ఈ త్రికోణ స్థానంలో 9th విచ్ రిప్రజెంట్స్ ఎథిక్స్, మన ధర్మానికి, ఆచారానికి, సంప్రదాయానికి ఇక్కడ ఎక్కువ సిగ్నిఫికెన్స్ చేసే 9th హౌస్లో పాపగ్రహాలు ఉండటం వల్ల కొన్ని దుష్కర్మలు మన చేత చేయించే ఆస్కారాలు కుజ రవుల వల్ల ఉంటుంది. కాబట్టి ధరణీ గర్భ సంభూతం, జపాకుసుమ సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రులు చదువుకోవటం, శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం 2 చేసుకోవటం చాలా మంచిది. సో ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ రాశి వాళ్ళకి చూస్తే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశికి. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం జనరల్గా మంచిదే. దశమంలో చంద్రుడు యోగిస్తాడు. బట్ డెఫినెట్లీ ఏ బిట్ కేర్ఫుల్ వీక్ దిస్ ఈజ్ ఫర్ కర్కాటక రాశి అని మాత్రం మనం చెప్పాలి. సో ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రాహుతో కలిసి పంచగ్రహ కూటమి కుంభరాశిలో అనే వీడియోస్ కూడా చేసుకున్నాం. ఈ వీక్ ఫైనల్ వీక్లో ఎక్కువ దీని ఇంపాక్ట్ ఉందని కూడా మనం చెప్పుకున్నాం. సో ముందే జాగ్రత్త పడతారని. సో ఈ వీక్ మెయిన్గా ఏంటంటే మకరంలో ఉచ్చస్థితిలో ఉన్న కుజుడు కూడా 7వ స్థానం నుంచి 8మంలోకి వెళ్తున్నారు. సో ఇక్కడ 8మంలో రవి యొక్క సంచారం, 8మంలో కుజుడి యొక్క సంచారం, 8మంలో రాహు యొక్క సంచారం. మార్స్ అండ్ సన్ ఈజ్ వెరీ హీట్ అండ్ హాట్, అగ్రెసివ్, షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్. అలాంటిది రాహు కూడా అక్కడ యాంప్లిఫై చేయటం ఇద్దరు ఎనర్జీస్ని. సో ఇట్ ఈస్ వెరీ బర్నింగ్ నేచర్ ఇన్ 8th హౌస్. కాబట్టి స్పౌజ్ హెల్త్, మెయిన్గా మీ స్పౌజ్ హెల్త్ ఆర్ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో వాళ్ళతో మీకుండే ర్యాపో, వాళ్ళతో మీకుండే ప్లెజెంట్నెస్ కావచ్చు, అండ్ హెల్త్ రిలేటెడ్గా కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గురువు గారు కూడా ఈ రాశికి మెయిన్గా 1000 స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు. గురు భగవానుడు కూడా గురుబలం కూడా లేకుండా ఈ రాశికి మెయిన్గా గురువు గారు కూడా ఇక్కడ 1000 స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉంటా పంచగ్రహ కూటమి విచ్ రిప్రజెంట్స్ ఏ న్యాచురల్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్, 8th హౌస్ అనేది. 8th హౌస్ ఇస్ ద యాంగ్జైటీ. మనిషి అనేవాడు ఎవడో యాంగ్జైటీ కావాలని కోరుకోడు కదా. బట్ ఇక్కడ గురువు గారితో కలిపి 6 గ్రహాలు కుంభరాశిని చూస్తున్నాయి, అంటే 8th హౌస్ని చూస్తున్నాయి. ఇట్ ఈస్ ఏ వెరీ సమ్ ట్రాన్స్ఫర్మేషనల్ టైం. బీ కేర్ఫుల్. డ్రైవింగ్ విషయంలో కావచ్చు, ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసినా, లేకపోతే మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా ఎదుటి నుంచి వచ్చేది మనం గెస్ట్ చేయలేం. సో అంటే ఇలాంటి సమ్ 8th హౌస్ అనేది ఏంటంటే సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్. కాబట్టి ఉద్యోగ పరిస్థితుల రీత్యా చాలా జాగ్రత్తగా మనం ఈ టైం అయితే మనం అంది కాదు, ఉద్యోగం నాకు కావాలి కంపల్సరీ అనుకున్న పరిస్థితుల్లో కంపల్సరీగా చేతులు కట్టుకొని ఫస్ట్ పని చేసుకుంటా వెళ్ళటమే నయ్యం. రెండోది కాలభైరవ అష్టకం కంపల్సరీగా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం చదువుకోవాల్సిన అవసరం 100% ఉంది. శ్రీరామ రక్షా స్తోత్రం కూడా ఈ రాశి వాళ్ళు చదువుకోవడం చాలా చాలా మంచిది. శ్రీరామ రక్షా స్తోత్రం, కాలభైరవ అష్టకం, శివాలయ దర్శనం, నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల మాత్రమే 6, 8, 12 దుస్థానాల్లో ద మోస్ట్ మెలిఫికబుల్ హౌస్ 8th హౌస్. కాబట్టి డెఫినెట్గా ఈ 8th హౌస్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ మనకు జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకునే ప్రతి స్టెప్పు, వేసే ప్రతి అడుగు, అలాగే ఎనీ ఇనిషియేషన్ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా మీరు ఈ వారం విద్యార్థులు అయితే ఇన్ని గ్రహాలు 8thలో ఉండటం వల్ల ఊరికే
ఫియర్ అండ్ సబ్జెక్ట్ రాలేదన్న టెన్షన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో చక్కగా మీ మైండ్ ఫ్రీ చేసుకొని మెడిటేషన్ చేసుకుంటా చక్కగా ఎటువంటి యాంగ్జైటికల్ మోడ్ మైండ్కి లేకుండా ఉండాలి అంటే మనం లిటిగేషన్స్ జోలికి కానీ లేకపోతే అవగాహన లేనివాటి జోలికి కానీ పోకుండా ఉండడం అనేది మంచిది, అంతే కదా. సో ఇవన్నీ ఫాలో అయితే కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా ఇవన్నీ చేసుకుంటే డెఫినెట్గా కొంచెం వీళ్ళకి బెటర్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో గురు శుక్రవారాల్లో మెయిన్గా 1000 స్థానంలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి డబుల్ ఎక్స్పెన్సెస్ లాంటివి ఆ గురు శుక్రవారాల్లో కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతానికి కానీ కొంచెం రిలాక్స్ మోడ్ రాదు, కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళు. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక లాభంలో ఉన్న గురు భగవానుడు, లాభంలో ఉన్న గురువు గారు మాత్రమే ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా 2025 మే నుంచి కూడా గురు భగవానుడు కొద్దో గొప్ప వీళ్ళకి లాభస్థానంలో ఉండటం వల్ల అష్టమ శని నడుస్తున్న వేళల్లో కూడా గురుబలం వీళ్ళని కాపాడుతుంది అని. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మనం మెయిన్గా చూస్తే సింహరాశికి ఇక్కడ 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు అనుకూలంగా ఉంది. అయితే ఈ రాశికి మనం ఏం చూస్తే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మేషరాశి నుంచి. సో అక్కడ ఆ రాశి అధిపతి కుజుడు చూస్తే ఈ వారం నుంచి ఆయన 7th హౌస్లోకి నెమ్మదిగా అడుగు పెడుతున్నాడు. సమ్ డామినేటింగ్ ఆర్ సమ్ పవర్ స్ట్రగుల్ ఆఫ్ యువర్ అసోసియేట్స్. కొన్ని సందర్భాల్లో మీ పక్కన వాళ్ళతో పై చేయి సాధించడానికో లేకపోతే వాడికంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికో అలాంటి కొన్ని సందర్భాల విషయాల్లో డామినేటింగ్ ఇష్యూస్ వల్ల ఇక్కడ కొంత మీరు పనిచేసే వాళ్ళతో ర్యాపో అనేది కొంత ఇక్కడ దానికి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా కస్టమర్స్తో, వ్యాపారంలో కస్టమర్స్తో అయినా చాలా వరకు కూడా డీలింగ్ చేసేటప్పుడు ఈ రాశి వాళ్ళకి ఇది కొంచెం టఫ్ టైంగా మారే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధవారాల్లో ఆ దశమాధిపతి సేమ్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ 7th హౌస్లో ఉన్నారు. అలాగే గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం కనిపిస్తుంది. అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు మళ్ళీ 7th హౌస్లో ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఆ 7th హౌస్లో ఈ వారం నుంచి అడుగు పెడుతున్న కుజుడు కానీ, అక్కడ పోయిన వారం అడుగుపెట్టిన రవి కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, రాహు కానీ పంచగ్రహ కూటమి విత్ రాహుతో కలిపి ఏర్పడుతుంది అని ముందే మనం వీడియోస్ చేసుకున్నాం, అలర్ట్ చేయడం కోసం చేశా. దాంతోపాటుగా గురువు గారి దృష్టి కూడా కుంభరాశి మీద ఉంది. సో ఇక్కడ ఈ 7th హౌస్లో ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బెన్స్ చేసే ఆస్కారాలు కానీ, కుటుంబంలో ఏకాభిప్రాయాన్ని తెచ్చుకునే విషయాల్లో డెఫినెట్గా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్లో అత్తగారికి, కోడలికి, లేకపోతే మామగారికి, అల్లుడికి, లేకపోతే ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మధ్య సరైన సఖ్యత లేకపోయేటట్టు కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్తో కానీ, మీరు రోజు జనరల్గా ఫ్రీక్వెంట్గా ఎవరితో అయితే బాగానే కలిసి మాట్లాడుతుంటారో వాళ్ళతోనే సమ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్గ్యుమెంట్స్, అవసరం లేని ఆర్గ్యుమెంట్స్ వచ్చి సో నాది రైట్ అంటే నాది రైట్ అని చెప్పి ఇలా తయారయ్యాడు అనుకునే విధంగా ఎప్పుడు కలిసి మాట్లాడుకునే వాళ్ళ మధ్య కూడా కొంచెం గొడవలు ఇలాంటివి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ టైమ్ ఫర్ మ్యారిటల్ మ్యాచ్ సర్చింగ్. ఈ సమయంలో మ్యారిటల్ మ్యాచ్ సర్చింగ్కి అసలు అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లా. నూతన వ్యాపారానికి కూడా అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లా. ఉన్న వ్యాపారాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, కస్టమర్స్తో ఇంపాక్ట్ లేకుండా, బిజినెస్ భాగస్వామ్యంలో బిజినెస్ పార్ట్నర్తో చాలా వరకు కూడా అంతే స్మూత్గా వ్యాపారం నడపడానికి కూడా ఒక టఫ్ టైంగా ఇది మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే లాట్ ఆఫ్ అంటే జర్నీస్ కూడా ఒక అంటే మెయిన్లీ మ్యాండేటరీ జర్నీస్ కూడా ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకి మనం చూస్తే గురు శుక్రవారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా 7th ఉన్నాడు. అంటే గురుడు లాభస్థాన సంచారం, గురువు గారు మాత్రం 5వ స్థానాన్ని చూస్తూ ఉండటం వల్ల కొద్దో గొప్ప
ఆ గురు శుక్రవారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కావచ్చు, తప్పులో కాలేసే లోపల కొంచెం మళ్ళీ మీరు సరిదిద్దుకునే ఆస్కారాలు లాంటివి కనిపిస్తున్నాయి. సో ఇక వారాంతానికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. సో ఎప్పుడైతే వారాంతానికి ఇక్కడ మనకి చంద్రుని యొక్క సంచారం 1000 స్థానంలో ఉందో, కొంతవరకు మళ్ళీ ఇక్కడ మారుతున్న పరిస్థితుల రీత్యా, సో ఈ వారం జరిగిన విషయాల రీత్యా వారాంతానికి సమ్ టెన్స్డ్ ఫీలింగ్స్ కొన్ని ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఏదైనా సప్తమంలో అసలు ఏవి దిగ్బలంలో యోగించిన గ్రహాలు కుజ, రవి, బుధ, రాహు, శుక్ర ఉన్నాయి కాబట్టి ఒక్కటే శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం, శ్రీకృష్ణుని వారిని ఎక్కువ ఆరాధించడం, ఆయన నామస్మరణ చేసుకోవటం వల్ల ఈ సప్తమ స్థానంలో ఉన్న ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని మీరు కొంచెం తగ్గించుకుని ముందుకెళ్ళచ్చు. విద్యార్థులుగా అయితే వాళ్ళు డైలీ చదువుకునే ఫ్రెండ్తోనో, ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి జనరల్గా వాళ్ళతో గ్రూప్ స్టడీస్ అనేది అస్సలు పనికిరాదు. అంత గందరగోళంగా గజిబిజిగా అంతా కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది తప్పించి చదువుకుందామని కూడా వాళ్ళ టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి లోన్లీగా చదువుకోవడం అనేది ఈ టైంలో చాలా మంచిదిగా పిల్లలకు మాత్రం సజెస్ట్ చేయండి. కన్యారాశి వాళ్ళకి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి చూస్తే కనుక షష్టమంలో ఉన్న కుజుడు, షష్టమంలో ఉన్న రవి, షష్టమంలో ఉన్న బుధుడు, షష్టమంలో ఉన్న రాహు. మొత్తంగా ఈ రాశి వాళ్ళకి 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వాళ్ళకి సంబంధించి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా మనకు కనిపిస్తూ ఉంది. గురు, శుక్ర, శనివారాలు ఈ 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి కొంచెం మనం ప్లెజెంట్నెస్గా, చంద్రబలం కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కాబట్టి ఒక 5 గ్రహాల వరకు ఈ రాశికి యోగిస్తున్నాయని చెప్పాలి. వారం ప్రారంభం ఈ రాశికి చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. కరెక్ట్గా ఇదే వారం నుంచి కుజుడు కూడా షష్టమ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. అండ్ ఎప్పుడైతే కుజుడు లాంటి గ్రహం ఇక్కడ మీకు షష్టమ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు, యాక్చువల్లీగా మార్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫైటర్, సైన్యాధిపతి. 6th house is the house of fightings, which represents రుణ, రోగ, శత్రుస్థానం, లిటిగేషన్స్, అవరోధాలు, ఆటంకాలు, ఎవడు కోరుకోడు. సో అలాంటి ఒక ప్రాబ్లమాటిక్ హౌస్లోకి మంచి ఫైటర్ లాంటి కుజుడు రావడం చాలా మంచిదే. సో ఈ ట్రాన్సిట్ జనరల్గా మనం చూస్తే రాహువుతో కలిసి మిగతా గ్రహాలన్నీ కూడి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అని ముందే చెప్పుకున్నాం మనం మిమ్మల్ని అలర్ట్ చేయడానికి. సో గురువు గారి వీక్షణ కూడా 6th house మీద ఉంది. అంటే మొత్తంగా 6 గ్రహాలు ఇక్కడ 6th house ఇంపాక్ట్ చేస్తూ ఉన్నాయి. అది రుణాలు, లోన్స్ విషయంలో కావచ్చు, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, ఎనిమీస్ మ్యాటర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, యు ఆర్ ఇన్వాల్వింగ్ సో మెనీ ట్రబుల్ షూటింగ్స్. కన్యారాశి వాళ్ళు జనరల్లీ యు ఆర్ ఇన్వాల్వ్ సో మెనీ ట్రబుల్ షూటింగ్. 6th house ఇస్ ద హౌస్ ఆఫ్ న్యాచురల్ జనరల్ రొటీన్. ఎప్పుడైతే జనరల్ రొటీన్ హౌస్లో ఇన్ని గ్రహాల యొక్క కంజంక్షన్, గురువు గారి యొక్క ఆస్పెక్ట్ 6th house మీద ఉందో, మెయిన్గా మనకు చూస్తే కనుక ఇక్కడ ఈ 6th houseని గురువు గారు కూడా మనల్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు. ఇన్ని గ్రహాలు ఉన్నాయి. జనరల్ రొటీన్ అనేది మీకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఒరిజినల్గా కంటే మీరు మామూలుగా రోజు వెళ్ళటం, ఆఫీస్కి రావటం, పిల్లల్ని చూసుకోవటం, ఇలా సరదాగా గడిపే జనరల్ రొటీన్ సమ్ డిస్టర్బ్ అయ్యి ఏవో ఇంకా మిడిల్లో మధ్యలో ఇంకా అదర్ ఆవిగేషన్స్ లేనిపోని ఇంకా కొంచెం ట్రబుల్డ్ మ్యాటర్స్ అవి కూడా ఇన్వాల్వ్ అవటం, ఆ ట్రబుల్స్ అనేవి మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా వాటంతటా అవే రావటం, లిటిగేషన్లో మీరు ఇరుక్కోపోయినా అవంతటా అవే మీ వైపు రావటం, ఇలాంటివి ఈ ట్రబుల్ షూటింగ్స్కి సంబంధించి 6th house జనరల్ రొటీన్కి సంబంధించి హౌస్లోకి రావటం వల్ల ఈ వారం అంతా కూడా యువర్ వెరీ హెక్టిక్ జనరల్ రొటీన్ అనమాట. సో దీనిలో రవి లాంటి, కుజుడు లాంటి గ్రహాలు 6th house ఉండటం, బుధుడు కూడా బాగా యోగిస్తాడు, రాహు కూడా బాగా యోగిస్తాడు. బట్ ఏంటంటే ఇక్కడ యూ డిఫీట్ ఆల్ యువర్ ఎనిమీస్, ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. కానీ ఏంటంటే సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ కూడా ఈ సమయంలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 6th house ఇన్ని గ్రహాలు ఇంపాక్ట్ చేస్తున్నాయి కాబట్టి లోన్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా
మన తాహత బట్టి లోన్స్ జోలికి వెళ్ళడం అనేది మంచిది. ఇక్కడ అనవసరమైన వివాదాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఇన్ని గ్రహాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి మనం ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇన్వాల్వ్ అయితే మాత్రం అది మళ్ళీ అనవసరంగా ఎక్కువ డ్రాగ్ అవుతుంది. సో కాబట్టి ఎంత కామ్గా ఈ వారం మన పని మనం చేసుకుందాం వచ్చాం అన్నట్టుంటే మంచిది. విద్యార్థులు ముఖ్యంగా ఎగ్జామ్స్ టైం కాబట్టి మీ జనరల్ రొటీన్ ఏంటి? టైంకి ట్యూషన్కి వెళ్ళడం, టైంకి స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ టైంకి హోంవర్క్ చేసుకోవడం, చదవటం, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం. అంతేగాని అదర్ అవగేషన్స్, అదర్ రొటీన్ వర్క్స్ మీరు పెట్టుకున్నారంటే అసలు ఎగ్జామ్ టైంలో మీకు మొత్తం అసలు చదువు మీద మీ కాన్సన్ట్రేషన్ కంటే మిగతా విషయాల మీద వెళ్ళిపోద్ది. కాబట్టి మీ జనరల్ రొటీన్ ఏదైతే మీకు ట్యూషను, స్కూలు, చదువు, ఎగ్జామ్స్కి సంబంధించి సిలబస్ వాటి మీదే ఉండాలి. ఇంకో దానిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో ఇక ఇన్ జనరల్గా ఇక మరి 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ అనో ఇవనో ఇంకోటనో ఏవోటి ఇన్వాల్వ్ అవుతుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ వారాన్ని ప్లాన్ చేసుకోవడం అనేది ఈ కన్యా రాశి వాళ్ళకి మాత్రం మెయిన్గా చెప్పదగిన విషయం కనిపిస్తుంది. గురు శుక్రవారాల్లో చూస్తే దశమస్థానంలో గురువు గారు ఆయన కూడా రిట్రాగ్రేషన్లో ఉన్నారు. మళ్ళీ ఆ రాశ్యాధిపతి బుధుడు 6th ఉన్నాడు. సో కాబట్టి ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఒక స్ట్రెస్ని మీరు ఎదుర్కొనే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సమ్ డెసిషన్ మేకింగ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉద్యోగంలో సరైన కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఎక్కువ స్ట్రెస్ని మీరు ఫీల్ అవ్వాల్సి వచ్చే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. వారాంతానికి లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఇది డెఫినెట్గా గత 2-3 వారాల్లో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు కొన్ని స్ట్రగుల్స్ ఉండొచ్చు మీకు. సో ఇప్పుడు వాటి మీద బిట్ రిలాక్సేషన్ అనేది వారాంతానికి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే అష్టమ చంద్రదోషం ఆది సోమవారాల్లో కనిపిస్తుంది కాబట్టి దధిశంక తుషారాభం ఆది సోమవారాలు చదువుకోవడం చాలా మంచిది. శుక్రుడు ఇక్కడ షష్టమ స్థానంలో ఉన్నాడు ఈ రాశికి. శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం జనరల్గా ఆర్థిక పరంగా మంచిది కాదు. కళత్రకారకుడైన శుక్రుడు ఇక్కడ 6th ఉండటం వల్ల స్పౌస్తో భార్యతో సుఖం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం హెల్త్ డిఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి శుక్రుడికి కూడా కొంచెం శుక్రవారం పూట లక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకుని వైట్ ఫ్లవర్స్ ఆమెకు పూజ చేస్తా లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం చాలా మంచిది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు సో పంచమంలో శుక్రుడి యొక్క సంచారం, షష్టమంలో శని యొక్క సంచారం, నవమంలో గురువు గారి యొక్క సంచారం, లాభంలో కేతువు యొక్క సంచారం. సో మొత్తంగా ఇక్కడ 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. దీనిలో ముఖ్యంగా రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం మనం తీసుకుంటే పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉంది. సో ఈ వారం నుంచి పంచమ స్థానంలో వీళ్ళకి ఎదుర్కోబోయే పరిస్థితులకి శుక్రుడు అట్లీస్ట్ అక్కడ కొంచెం ప్లెజెంట్గా ఉంటూ ఉన్నారు కాబట్టి కొంతవరకు సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో రాశ్యాధిపతి యొక్క అనుకూలత వీళ్ళకి అక్కడ జరుగుతున్న డిస్టర్బెన్స్ని సమ్ డిక్రీస్ చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. అది ఏంటి అనేది చెప్తాను. సో ఇక్కడ 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది సోమ అలాగే శనివారం 3 రోజులు కూడా ఆది సోమ శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం సో మనం చూస్తే కనుక ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ వారం నుంచి మకర రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న ఆ కుజుడు కూడా ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా కుంభరాశిలోకి మారుతున్నారు, పంచమ స్థానంలోకి మారుతున్నారు. ఆల్రెడీ గత వారమే రవి వచ్చారు, అక్కడికి బుధుడు వచ్చారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రాహుతో కలిసి పంచగ్రహ కూటమి అనేది 5th హౌస్లో తులారాశి వాళ్ళకి ఈ వారం ఏర్పడబోతుంది అని ప్రీవియస్ వీడియోస్ చేసుకున్నాం. బట్ దీని ఇంపాక్ట్ ఈ వారం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎప్పుడైతే రవి కూడా గత వారం ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలోకి వచ్చారో శత్రుక్షేత్రంలోకి ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కానీ సంతానపరమైన విషయాల్లో కానీ రవి కొంచెం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే కుజుడు కూడా ఎప్పుడైతే ఇక్కడ పంచమ స్థానంలోకి వచ్చి ఉన్నారో మేజర్గా అక్కడున్న రవి, బుధ, కుజ, రాహు 5 కూడా
న్యాచురల్గా 5th హౌస్లో అంత యోగించే గ్రహాలు కాదు. సో కాబట్టి 5th హౌస్లో ఈ యొక్క కుజుడి యొక్క స్తంభన జనరల్గా ఏంటంటే జనరల్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అయినా, విద్యార్థులు ఏదైతే వాళ్ళు పెట్టుకునే టార్గెట్ ఆఫ్ మార్క్స్ విషయంలో రవి కుజుల యొక్క కంజంక్షన్ కొంచెం రాహుతో కలిసి ఫైరీ ప్లానెట్స్ కూడా ఇక్కడ ఉండటం వల్ల సో ఎక్కువ కొంచెం మీరు సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి కానీ గ్రాస్ప్ చేసుకోవడానికి కానీ కొంత డిస్టర్బెన్స్ని మీరు ఫేస్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ పరంగా అవసరం లేని చోట ఇన్వెస్ట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాలు చేసే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం. ప్రజెంట్ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల రీత్యా అయితే రాహు కుజ రవులు ఉన్నాయో మీ ఇష్టమైన సంబంధం, ఇష్టపడ్డ సంబంధం ఇది మీరు పొందటానికి చాలా వరకు కూడా ఈ గ్రహాలు కొంచెం నెగిటివ్ మెలిఫిక్ ప్లానెట్స్ అవటం వల్ల కొంచెం వీటి విషయాల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. రవి కుజులు లాంటి హాట్ అండ్ హీట్ అగ్రెసివ్ ప్లానెట్స్ కొంచెం పంచమ స్థానంలో ఉండటం వల్ల ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో వాళ్ళ మీద మీరు దుర్సిగా మీరు ఇక్కడ ప్రవర్తించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అంటే ముఖ్యంగా పిల్లల్ని జనరల్గా డిసిప్లిన్లో పెట్టచ్చు, కానీ కొంచెం ఎక్కువ ఫోర్స్ఫుల్గా కొంచెం ఎక్కువ వాళ్ళని హ్యాండిల్ చేసే తీరు కొంచెం వేరుగా ఉంటుంది. కాబట్టి పిల్లల మీద అగ్రెషన్ తగ్గించి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఎలాగ వాళ్ళని కొంచెం మౌల్డ్ చేస్తే బాగుంటుందో అలా డెసిషన్స్ తీసుకోవడమే మంచిది. తర్వాత మంగళ బుధవారాల్లో 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అదే రాశి అధిపతి శుక్రుడు మళ్ళీ పంచమంలో ఉన్నాడు. సో కాబట్టి టోటల్గా ఇది సంతానపరమైన విషయాల మీదే మీ యొక్క ఇది కాన్సన్ట్రేషన్ ఆలోచనలు ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇంక్రిమెంట్స్ హైక్స్ పడే విషయంలో ఏంటి ఇట్లా అయింది అనుకుంటారు. ఈ వారంలో కానీ ఈ మంత్లో ఎవరికైనా ఇంక్రిమెంట్స్ హైక్స్ ఉంటే కనుక సో క్వాలిటీ ఆఫ్ యువర్ వర్క్ మీ అవుట్పుట్ విషయాల్లో ఇక్కడ రవి కుజుల యొక్క కంజంక్షన్ రాహుతో కొంచెం మీరు ప్రామిస్ చేసిన దానికి డెలివరీ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. సో మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉంది. భాగ్యస్థానంలో చంద్రుడి యొక్క సంచారం, గురువుగారు ఆల్రెడీ రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో ఓకే, గురువుగారు 9th హౌస్లో యోగిస్తారు. జనరల్గా హైయర్ ఎడ్యుకేషన్ గురించి అంటే లైఫ్ గ్రోత్కి సంబంధించి లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీరు ట్రై చేస్తారు. బట్ పంచమ స్థానంలో ఉన్న ఈ గ్రహకూటమి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమవుతుందో ఏంటో తెలియని పరిస్థితుల్లో కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇన్ని గ్రహాలు 5th హౌస్లో ఉన్నాయి కాబట్టి. వారాంతానికి 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th హౌస్లో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు. సో డెఫినెట్లీ ప్రీవియస్ 3 వీక్స్తో పోలిస్తే ప్రీవియస్ 3 వీక్స్ అంటే 22వ తారీఖు ముందు గత 2-3 వారాల క్రితం చూసుకుంటే ఇంటి రీత్యా డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో మీకున్న మెంటల్ టెన్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటివి చాలా వరకు కూడా ఈ వారాంతానికి 27, 28 తారీఖులుగా తగ్గేరా కొంచెం అన్నట్టుగానే గత 2-3 వారాల కంటే ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత విషయంలో చాలా వరకు రిలాక్స్డ్గా మీరు ఈ వారాంతానికి ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ రవి కానీ కుజుడు కానీ బుధుడు కానీ 3 కూడా రాహుతో కలిసి ఈ 5th హౌస్లో ఏవి కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయటానికి కానీ సంతానపరమైన విషయాల్లో కానీ ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కానీ కొంచెం కాంక్రీట్గా స్థిరమైన నిర్ణయాలతో ఉండటం అనేది మంచిది. కాబట్టి ఇక్కడ ఇష్టదైవారాధన, పూర్వపుణ్యస్థానంలో ఉన్న పాపగ్రహాలు రవి, కుజ, రాహు లాంటి పాపగ్రహాలు ఇష్టదైవారాధన చేసుకోవటం, దుర్గాదేవిని ఆరాధించటం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం లాంటివి చేసుకోవడం లాంటివి చేస్తే కొంతవరకు తులారాశులకి సమ్ బెటర్గా ఉండే ఆస్కారాలు మనకు అనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మనం మెయిన్గా చూస్తే 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. ఆది, సోమ, మంగళ, బుధ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ 4 రోజులు కూడా వీరికి చంద్రబలం అనుకూలంగా ఉందో కొంచెం పర్వాలేదు. ఈ వారం నుంచి న్యాచురల్ చేంజెస్ ఏమైతే వచ్చాయో వాటి విషయానికి వస్తే కుజుడు ఈ వారం నుంచి తృతీయంలోంచి రాశి అధిపతి ఉచ్చస్థితి నుంచి 4th హౌస్కి మారుతున్నారు. సో డెఫినెట్లీ ఇప్పటిదాకా ఉన్న కుజబలం ఈ వారం వరకు కూడా అంటే ఈ వారం ఎంటర్ అవ్వక ముందు వరకు కూడా ఉన్న కుజబలం చాలా గొప్పది, మీకు మంచి విల్ పవర్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది.
బట్ ఈ వారం నుంచి ఎప్పుడైతే కుజుడు మీకు చతుర్థ స్థానంలోకి, ఇక్కడ రవి, కుజ, రాహువులు మెయిన్గా చూస్తే రాహుతో కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది అని మీకు ముందే చెప్పాను. చాలా వీడియోస్ చేసాం అన్ని రాశులకి విడివిడిగా కూడా. సో అది ఈ వారం ఎక్కువ ఇంపాక్ట్ దాంది బయటపడుతుంది మనకి. ఎప్పుడైతే కుజుడు చతుర్థ స్థానంలోకి వస్తున్నాడో డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ కావచ్చు, గృహ పరిసర ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గొంతలో గొయ్యిలో తవ్వితే మనకి ఎలా డిస్టర్బెన్స్డ్గా ఉంటుందో అలాంటివి ఫేస్ చేసే ఆస్కారాలు కావచ్చు. అలాగే రవి లాంటి ఒక ప్లానెట్ కూడా ఈ రాశి వాళ్ళకి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ వృశ్చిక రాశి. రాహుతో కంజక్టే 4th హౌస్లో ఉండటం వల్ల జాబ్లో ఇన్నర్ పీస్ ప్రశాంతత తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో డొమెస్టికల్ రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా వచ్చే రెస్పాన్సిబిలిటీస్ రీత్యా మీరు సెలవు పెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితులు, తద్వారా కుటుంబ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ గృహ పరిస్థితులకు సంబంధించి ఇన్నర్ పీస్ సరిగ్గా లేకపోవటం, సమ్ హీట్ అండ్ హాట్ అగ్రెసివ్ ప్లానెట్స్ అయిన రవి, కుజ, రాహు కూడా అంత అనుకూలించే గ్రహం కాదు అర్ధాష్టమంలో. సో దీనివల్ల యూ ఫీల్ లాట్ ఆఫ్ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మనకు కొంచెం బాగుండకపోతే ఎంత ఇరిటేటివ్గా ఫ్రస్ట్రేటివ్గా ఉంటామో, సో లైక్ దట్ అలాంటి సిచ్యువేషన్స్ లాంటివి వాహనాల కొనుగోలు అమ్మకాల్లో కానీ, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, మదర్కి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ 6వ ఇంటి నుంచి 6th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ వారం నుంచి కరెక్ట్గా కుజుడు ఆ రాశ్యాధిపతి చతుర్థంలోకి మారుతున్నాడు. సో కాబట్టి వాహనాలు నడిపే విషయంలోనూ డొమెస్టికల్ అట్మాస్ఫియర్ విషయంలోనూ కొంచెం ఇన్నర్ పీస్ ప్రశాంతత, కూల్గా ఇంటి ఎన్విరాన్మెంట్ని హాట్ అండ్ హీట్గా కాకుండా కూల్గా ఉంచడం కోసం ప్రతి వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఏకాభిప్రాయంతో చక్కగా అందరినీ కూడా కొంచెం కలుపుగోలుగా ముందుకెళ్ళడం అనేది ఇంటికి సంబంధించిన విషయాల్లో మంచిది. ఇక మంగళ బుధవారాలు చూస్తే 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే 7వ చంద్రుడు సంచరిస్తున్నారో ఆ రాశ్యాధిపతి శుక్రుడు మళ్ళీ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి చతుర్థంలో ఉన్నారు. ఓకే, చతుర్థంలో ఉన్న శుక్రుడు బుధుడు మళ్ళీ జనరల్గా యోగిస్తారు. సో ఇక్కడ శుక్రుడు బుధుడి యొక్క యుతి మొన్నటి వరకు బాగానే ఉంది, 13వ తారీఖు వరకు కూడా ఈ మాసంలో. కానీ 13 నుంచి రవి రావటం, 23 నుంచి కుజుడు రావటం వల్ల సమ్ డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. గురు శుక్రవారాల్లో చూస్తే 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. డెఫినెట్గా ఇక్కడ గురు శుక్రవారాల్లో సంతానపరమైన విషయాల్లో ఏంటి, పిల్లల హెల్త్ పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్లో సమ్ లాస్ వచ్చిన ఫీలింగ్ లాంటిది, ఇలాంటివి మీకు ఎక్కువ కనిపిస్తుంటాయి. జాబ్లో చాలా జాగ్రత్తగా మనం పనిచేసిన మీ క్రియేటివిటీ బాగుండలేదనో, వర్క్ ప్రోగ్రెస్ బాగుండలేదనో, ఇలా ఏవో మాటలు పడాల్సి రావడం లాంటివి, దీని ద్వారా మీ ఇన్నర్ పీస్ కొంచెం స్ట్రగుల్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి గురు శుక్రవారాల్లో. సో కాబట్టి ఇక్కడ ఆస్ట్రాలజీ అనేది జ్యోతిష్యం, వెలుగునిచ్చేది. ఓకే, గురువు గారు బలం లేదు, గురువు గారు అష్టమంలో ఉన్నారు, అర్ధాష్టమంలో రవి కుజులు లాంటి పాపగ్రహాలు వస్తున్నాయి. సో ఈ వీక్ చాలా జాగ్రత్తగా తీసుకుని ప్రతి విషయంలోనూ వాహనాలు నడిపే విషయంలో కానీ, అటు ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం కొంచెం జాగ్రత్తగా స్మూత్గా డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం, మోసపోకుండా. వారాంతానికి చూస్తే కనుక 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఇది ఆయన ఓన్ హౌస్. గత 2-3 వారాల దాకా ఉన్న లాట్ ఆఫ్ కమ్యూనికేషన్, లాట్ ఆఫ్ షార్ట్ జర్నీస్ కావచ్చు, సిబ్లింగ్స్, తోబుట్టువులతో కానీ, కొలీగ్స్తో కానీ ఇక్కడ ఉన్న హెవీ హెక్టిక్ వర్క్ కావచ్చు, విపరీతమైన తిరుగుడు కావచ్చు, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాల్సి రావడం కావచ్చు, ఇవన్నీ కొంచెం తగ్గేరా అనిపిస్తుంది. కానీ బట్ రవి కుజుల రాహు యొక్క ఇంపాక్ట్ మాత్రం 4th హౌస్లో ల్యాక్ ఆఫ్ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత ఎక్కడో కొట్టేస్తుందిరా అన్నట్టు ఉంటుంది. కాబట్టి రవికి జపా కుసుమ సంకాసం, కుజుడికి ధరణీ గర్భ సంభూతం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ధనురాశి వాళ్ళకి సంబంధించుద్దాం. ధనురాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా ఇక్కడ అనుకూలిస్తున్న గ్రహాలు, రవి తృతీయంలో అనుకూలిస్తున్నారు, కుజుడు తృతీయంలో అనుకూలిస్తున్నారు, రాహు తృతీయంలో అనుకూలిస్తున్నారు, శుక్రుడు తృతీయంలో అనుకూలిస్తున్నారు. సో అలాగే 7వ గురుడు అనుకూలిస్తున్నారు. సో ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర ఈ యొక్క 4 రోజులు కూడా ధనురాశి వారికి చక్కగా మంచి అనుకూలతలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబలం కూడా 4 రోజులు అనుకూలంగా ఉంది కాబట్టి, ఓకే 7 రోజుల్లో 4 రోజులు బాగుంది కాబట్టి మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉంది.
సో డెఫినెట్లీ ధనురాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ సమ్ ప్రాబ్లమ్స్ గత 2-3 వారాలు మనం తీసుకుంటే కనుక రవి కుజుడు లాంటి వెరీ హాట్ అండ్ హీట్ అగ్రెసివ్ ప్లానెట్స్ ఉచ్చ స్థితిలో కలిసి వాక్ స్థానాలు ఉండటం వల్ల చాలా పరుష వాక్కులు యూజ్ చేయటమో, లేకపోతే కొంచెం మీ వాయిస్కి సంబంధించిన విషయంలో ఒక ఈగోనెస్ క్రియేట్ అవటం వల్ల వాక్కు వల్ల కొన్ని ట్రబుల్స్, ఎదుటి వాళ్ళు సరిగ్గా మీ అంటే మనం మాట్లాడే తీరు వల్ల కొంచెం దానివల్ల కూడా మనం ఎక్కువ ఏదన్నా నెగిటివ్ ఫేస్ చేయాల్సి రావటం లాంటివి. అండ్ ఎప్పుడైతే రవి కుజుడు లాంటి గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి గత 2-3 వారాల వరకు కూడా కంజెక్ట్ అయ్యి సెకండ్ హౌస్లో ఉన్నాయో, ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించి, ఫైనాన్షియల్ అట్మాస్ఫియర్కి సంబంధించి చాలా వరకు కూడా సెకండ్ హౌస్ నుంచి మళ్ళీ 8th హౌస్ నుంచి ఉండటం వల్ల కొంత యాంగ్జైటికల్ మోడ్ని క్రియేట్ చేసి ఉంటాయి. బట్ ఈ వారం నుంచి మనం తీసుకున్నట్టయితే కనుక ఆల్రెడీ రవి గత వారమే 3వ స్థానంలోకి అడుగుపెట్టేశారు. కుజుడు ఈ వారం నుంచి ఆయన కూడా 3యంలోకి అడుగు పెడుతున్నారు. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం స్టార్ట్ అవటం, ఆ రాశి కుజుడు 3యంలోకి అడుగు పెట్టడం. యాక్చువల్గా మార్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఫైటర్, 3rd హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఏదైనా మనం ఒక పని మీద కష్టం చేయాలన్నా, పని మీద మనం బయలుదేరాలన్నా మనకి విల్ పవర్ ఉండాలి. సో పరాక్రమ స్థానం 3rd హౌస్ విచ్ రిప్రజెంట్స్ యాక్చువల్లీ పరాక్రమ స్థానం, మనలో ఉన్న దమ్ము ధైర్యాన్ని తెలిపే స్థానం. సో అలాంటి పరాక్రమ స్థానంలో రవి లాంటి గ్రహం, కుజుడు లాంటి గ్రహం మీకు ఎప్పుడైతే పరాక్రమ స్థానంలోకి ఎంటర్ అయ్యారో, యు ఆర్ మోర్ వెరీ మచ్ యు ఫీల్ వెరీ మచ్ అంటే మీకున్న ధైర్యం కావచ్చు, కరేజ్, యు ఫీల్ వెరీ మచ్ కరేజ్. సన్ అండ్ మార్స్ రెండు కూడా వెరీ ఫైరీ ప్లానెట్స్. పరాక్రమ స్థానంలో ఫైరీ ప్లానెట్స్ ఉండటం వల్ల ఎనీ వర్క్ ఇనిషియేషన్స్ ఆఫీస్లో ఇచ్చింది కానీ ఏదైనా సరే తప్పకుండా వితౌట్ టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్, ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండానే ఆ పని మీరు తప్పకుండా చేసి ముందుకెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ టైంలో నేను చేయలేని పని అంటూ లేదు అనే ఒక దృఢ సంకల్పంతో, మంచి కరేజ్తో మీరు ముందుకు అడుగేయటం వల్ల ఆఫ్టర్ ఏ లాంగ్ మంత్స్, 3 months ఆఫ్టర్ రవి మీకు అనుకూలించడం, కుజుడు అనుకూలించడం వల్ల పాపస్థానంలో పాపగ్రహాలు డెఫినెట్లీ ఇట్ విల్ ఇంప్రూవ్స్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. 3 నెలల తర్వాత రవి యోగిస్తున్నాడు పరాక్రమ స్థానంలో. సో రవి కుజుల కాంబినేషను ఈ 3వ స్థానంలో డిఫీట్ యువర్ ఎనిమీస్, డిఫీట్ యువర్ స్ట్రగుల్స్. అండ్ ఆరోగ్యపరంగా కూడా ఈ పాపస్థానంలో పాపగ్రహాలు రావడం వల్ల హెల్త్ ఆల్సో ఇంప్రూవ్. మంచి విల్ పవర్తో మీరు అడిగేయటం వల్ల చాలా వరకు కూడా మీ ముందు నిలవటానికి కూడా చాలామంది భయపడుతుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ నెమ్మదిగా ధనురాశి వాళ్ళకి గత 2-3 వారాలతో పోలిస్తే 22 నుంచి కొంచెం బెటర్గా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ చెప్పుకున్న రాహుతో కలిసి రవి, కుజ, బుధ, శుక్రులతో పంచగ్రహ కూటమి ఇక్కడ ఏర్పడుతుంది అని చెప్పి విడివిడిగా వీడియోలు కూడా చేసుకున్నాం. ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో, రాహు 3యంలో యోగిస్తాడు పరాక్రమ స్థానంలో, శుక్రుడు 3యంలో యోగిస్తాడు. కాబట్టి ఆల్రెడీ 4 ప్లానెట్స్ ఇక్కడ కమ్యూనికేషన్ ఉంటుంది, షార్ట్ జర్నీస్ ఉంటాయి, మంచి ధైర్యం ఉంటుంది, హెల్త్ ఉంటుంది. సో కాకపోతే అంటే రవికి శుక్రుడు పడడం, కుజుడికి బుధుడు పడకపోవటం వల్ల మనం వెళ్ళిన ప్రతి చోట మన ఆర్గ్యుమెంట్ కానీ, మన కమ్యూనికేషన్ కానీ, మనం రిసీవ్ చేసుకునే వాళ్ళు నేను చెప్పిందే కరెక్ట్ అంటే ఏకీభవించే వాళ్ళు కానీ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏకీభవించడా అయితే వదిలేసే, ఆడితో పోతే పోయింది ఏముంది, ఆడు ఇప్పుడు ఏకీభవిస్తే ఎంత, ఏకీభవించకపోతే ఎంత. సో ఓకే, ఎవడైతే మన మాటలకి అది అంటే అన్ని గ్రహాలు కలిసి ఉండటం వల్ల మనం అంటే ఏదైతే మన ప్రాస్పెక్టివ్ ఉంటుందో, మన ఆలోచన ఉంటుందో దాంతో వాడు సింక్ అయ్యేవాడే దొరకాలని లేదు. వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే మన కమ్యూనికేషన్ అని వదిలేసుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది. మంగళ బుధవారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ షష్టమంలో చంద్రుడు, అదే రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఇక్కడ ఈ రాశికి 3యంలో ఉన్నారు. చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, అక్కడ 3యంలో శుక్రుడు కూడా యోగిస్తారు. కాబట్టి సో ఓకే, అక్కడ శత్రువులను కూడా అజాత శత్రువులాగా చక్కగా అందరినీ కలుపుకెళ్తా చాలా ప్లెజెంట్గానే మీరు శత్రువులతో కూడా మీ యొక్క కాంపిటీటర్స్ని కూడా మీరు చాలా స్మూత్గా హ్యాండిల్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. గురు శుక్రవారాల్లో గురువుగారు రెట్రాగ్రేషన్ కనిపిస్తుంది. చంద్రుడు 7వ స్థానంలో అక్కడ రెట్రాగ్రేషన్ గుర్తుతో కలుస్తూ ఉన్నారు.
సో ఆ బుధుడు కూడా ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు. సో సప్తమ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం జరుగుతుందో ఈ సప్తమ స్థానం ఎక్స్పాండ్ అవుతాం, కొంతమంది పీపుల్ మిమ్మల్ని కలవటం కావచ్చు, ఆ రెట్రాగ్రేషన్లో ఉన్న గురుడు వల్ల వ్యాపారానికి సంబంధించి ఎక్స్పాన్షన్కి సంబంధించిన విషయాల్లో కొన్ని ఆలోచనలు చేయటం కానీ రీట్యూనింగ్స్ చేసుకోవటం కానీ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఈ సప్తమంలో ఉన్న గురుడే మళ్ళీ మీ మ్యారిటల్ లైఫ్లో అన్యోన్య దాంపత్యంలో వచ్చే పొరపత్యాలను కూడా హీల్ చేసే ఆస్కారాలు ఎనీ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. వారాంతంలో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ అష్టమ స్థానంలో చంద్రుడు జనరల్గా ప్రీవియస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడే మొత్తం రవి కుజ అన్ని గ్రహాలు కూడా కలిసి 8th హౌస్ నుంచి వస్తూ ఉండడం, ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, వాక్ పరంగా, త్రోట్ పరంగా ఏమన్నా ఏర్పడిన అనేకమైన సమస్యలు చూస్తే వారాంతానికి అమ్మ గతంలో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవురా అనే విధంగానే 28కి కొంచెం రిలాక్స్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం, తృతీయంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కానీ అన్నీ అంత ఎఫర్ట్ పెట్టనేస్తున్నాయి, కానీ ఈ ఎఫర్ట్ అంతా దేనికి మనం పెట్టేదంటే గెట్టింగ్ ఏ ఫిక్స్డ్ అసెట్, స్థిరాస్తిని సంపాదించడానికో, లేకపోతే ఇక్కడ ఏదన్నా ఒక వాల్యుబుల్ వెహికల్, వాల్యుబుల్ ప్రాపర్టీని తీసుకోవడానికి మనం పడే కష్టం, దాని రీత్యా ఇంటి రీత్యా కావచ్చు, డొమెస్టికల్గా కావచ్చు, ఉద్యోగపరంగా మనం పడే స్ట్రెస్, ఇవన్నీ కూడా ఈ అర్ధాష్టమ శనిలో భాగం. కాబట్టి నీలాంజన సమాభాసం చదువుకోవడం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటారు, అలాంటివి చేస్తే ఇంకా చాలా మంచి బెటర్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఈ రాశికి ఉంటాయి. మకర రాశి వారికి సంబంధిద్దాం. మకర రాశి వారికి సంబంధిస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో శని 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ఉందో ధనపరమైన విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి కానీ, అలాగే మనీ నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో 13వ తారీఖు వరకు కూడా ఇద్దరి యుతి బాగానే యోగించింది. మరి 13th తర్వాత నుంచి రవి ఎంటర్ అవడం, ఈ వారం నుంచి కుజుడు కూడా సెకండ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ రవి కుజులు ఇద్దరు కూడా సెకండ్ హౌస్లో దిగ్బలంలో యోగించే గ్రహాలు కావు అవి. సో ఇక్కడ రాహుతో కలిపి ఇలా మొత్తంగా పంచగ్రహ కూటమిగా ఏర్పడడం, గురువు గారు కూడా అక్కడ కుంభరాశిని చూడడం, సెకండ్ హౌస్ని చూడడం. సో మొత్తంగా ఈ పంచగ్రహ కూటమి రాహుతో కలిసి మనం అన్ని రాశులకి వీడియోలు కూడా చేసాం. ఇక్కడ చూస్తే 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండటం. సో అలాగే గురు శుక్ర శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినప్పుడు అర్ధాష్టమ చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది, చంద్రుడి చతుర్థ స్థాన సంచారం. అంటే ఆ రాశ్యాధిపతిని కుజుడు ఇక్కడ నెమ్మదిగా ఈ రాశి నుంచి రాశిలో ఉన్న కుజుడు రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. సో ఫ్యామిలీ పొజిషన్కి సంబంధించి, ఫైనాన్షియల్ పొజిషన్స్కి సంబంధించి ముఖ్యంగా రవి కుజుల యొక్క యుతి అంటే రెండూ కూడా సమ్ అగ్రెసివ్ ప్లానెట్స్ అండ్ ఫైరీ ప్లానెట్స్ కాబట్టి వాయిస్ కొంచెం ఇంపల్సివ్ వాయిస్, చాలా రౌద్రంగా, చాలా కటువుగా వాయిస్, మీ యొక్క వాక్కు మాటలు కొన్ని సందర్భాల వల్ల ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బుధ శుక్రులు ఉన్నంత వరకు ఓకే. రవి 13వ తారీఖు నుంచి రవి ఇక్కడ సెకండ్ హౌస్లోకి రావడం, కుజుడు ఇప్పుడు సెకండ్ హౌస్లోకి రావడం, ఫైనాన్షియల్ విషయాల్లో సమ్ డ్రైనెస్ ఆర్ సమ్ హార్ష్ స్పెండింగ్ అనేది ఇక్కడ బుధ శుక్రులు డబ్బులు తెప్పిస్తుంటే రవి కుజులేమో ఇక్కడ డ్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇది సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనే పాయింట్ని మనకి ఇక్కడ ఎలివేట్ చేస్తూ ఉంది ఈ రాహుతో పంచగ్రహ కూటమి. రాహు కూడా అక్కడ ఉండడం వల్ల రవి కుజుల్ని బాగా యాంప్లిఫై చేసేస్తాడు. ఈ రెండు హాట్ ప్లానెట్స్ అండ్ హీట్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ అవడం వల్ల త్రోట్కి సంబంధించి కావచ్చు, మాట్లాడే మాటల విషయంలో కావచ్చు, ఫ్యామిలీ అండ్ ఫైనాన్షియల్ విషయాల్లో సమ్ అప్ అండ్ డౌన్స్ అనేవి మనకి ఎదురయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మళ్ళీ ఆ పంచమాధిపతి శుక్రుడు కూడా ధనస్థానంలో ఉన్నాడు. సో ఓకే, శుక్రుడి ధనస్థాన సంచారం మిత్రక్షేత్రంలో ఉన్నాడు, మళ్ళీ శుక్రుడు కొంచెం న్యూట్రల్గా ఉంటాడు. మళ్ళీ గురు శుక్రవారాల్లో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది, అక్కడే గురుడు కూడా రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. సో లోన్స్ తీసుకునే
ఆరోగ్యపరమైన విషయాలను కొంచెం కేర్గా ఉండాలి అన్న విషయం మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. వారాంతంలో మనం చూస్తే కనుక చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమంలో చంద్రుడు ఓన్ హౌస్లో ఉంటున్నాడు. జనరల్గా ఓన్ హౌస్లో ఓకే. బట్ ఏదైతే రాశిలో రవి కుజుల యొక్క సంచారం మొన్నటి వరకు ఒక రకమైన పవర్ స్ట్రగుల్ని, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అండ్ షార్ట్ టెంపర్ని కలిగించిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో గత 2-3 వారాల్లో అవి కొంచెం తగ్గుతాయి. మనం మరీ మానసికంగా మనకి నెత్తి మీద తెచ్చే ఒత్తిడి లాంటిది తగ్గిందిరా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా అంటే పంచగ్రహ కూటంతో పాటు గురువు గారి వీక్షణ కూడా సెకండ్ హౌస్ మీద ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ మెయిన్లీ వచ్చే ధనం పోయే ధనం, వచ్చే డబ్బులు పోయే డబ్బులు, మనీకి సంబంధించిన విషయాల మీద, మనీ మ్యాటర్స్ మీద మీ ఫుల్ ఫోకస్ అనేది ఇక్కడ ఎక్కువ ఉండే ఆస్కారాలు నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక రవి ద్వితీయ స్థాన సంచారం, కుజుడు ద్వితీయ స్థాన సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే రవి కుజులు ఇద్దరు కూడా ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలోనే ఉన్నారో మరి కొంచెం హార్ష్ అండ్ అగ్రెసివ్ వాయిస్ ఇస్తారు కాబట్టి జపాకుష్మ సంకాసం, ధరణీ గర్భ సంభూతం రవి కుజులిద్దరికి ఇవి చదువుకోవడం, దత్తాత్రేయుడి ఆరాధన ప్రతి గురువారాన్ని దర్శించుకోవడం, నిత్యం దత్తాత్రేయుడి ఆరాధన చేయడం, దేవానాంచ ఋషినాంచ చదువుకోవడం కూడా చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధిద్దాం. కుంభరాశి వారికి రాశిలో శుక్రుడు, పంచమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ శుక్రుడి యొక్క సంచారం రాశిలో ఉండడం సమ్వాట్ బెటర్. ఎందుకంటే మంచి యోగకారక ప్లానెట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్ శుక్రుడు ఈ రాశి వాళ్ళకి. అంటే బుధుడితో కలిసి శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా కంజక్ట్ రాశిలో ఉన్నారు జనరల్గా కుంభరాశి వాళ్ళకి. సో ఇక్కడ ఇద్దరి కాంబినేషన్ కూడా మంచిది. కానీ 13వ తారీఖు నుంచి ఎంటర్ అయిన రవి కావచ్చు, ఈ వారం నుంచి ఎంటర్ అవుతున్న కుజుడు కావచ్చు, రవి కుజుడు లాంటి సమ్ షార్ట్ టెంపర్డ్ హీట్ అండ్ ఫైరీ ప్లానెట్స్ రాశిలోకి వస్తూ ఉన్నారు. సో కాబట్టి ఆవేశం, ఉద్రేకం అండ్ కొంత చిరాకు పెట్టించటం అనేది అది ప్రొఫెషన్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సమ్ అదర్ పర్సన్స్ వల్ల కానీ ఒక రకమైన పవర్ స్ట్రగుల్ అనేది రవి కుజుల యొక్క రాశి సంచారం వల్ల కుజుడు కూడా ఈ వారం నుంచి ఎంటర్ అవుతూ ఉండటం, ముఖ్యంగా మనం రాహుతో కలిపి పంచగ్రహ కూటమి జరుగుతుండటం, దీనికి సంబంధించి అన్ని రాశులకి విడిగా వీడియోలు చేసే ముందే అలర్ట్ చేయడం కోసం గురువు గారు కూడా పంచమ స్థానం నుంచి మళ్ళీ రాశిని చూస్తున్నారు. సో గురువుగారి వీక్షణ ఏదైతే రాశి మీద ఉందో అది మంచిదే, శుక్రుడి యొక్క రాశి సంచారం అది మంచిదే. బట్ ఎప్పుడైతే హార్డ్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ రవి కుజులు లాంటి ప్లానెట్స్ 2 కూడా ఈ రాశికి సంబంధించి కొంచెం మీకు రాశిలో ఉన్నాయో అధికారుల ఒత్తిడి అనేది జనరల్గా ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వెరీ ఇన్ఫ్లుయెన్సివ్ ప్లానెట్స్ రవి కుజుడు లాంటి ప్లానెట్స్ ఇక్కడ చూస్తుంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. సో ఇక్కడ ఈ రవి కుజుడు లాంటి ప్లానెట్స్ మీకు రాశిలో ఉండటం వల్ల చాలా హెక్టిక్ వర్క్ అనేది మనకి మేజర్గా ఈ వారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆది సోమవారాల్లో అంటే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం జనరల్గా నడుస్తూ ఉంది. ఎప్పుడైతే తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి కుజుడు మొదటి 2 రోజులు కూడా జనరల్గానే రాశిలోనే ఉంటారు. సో కాబట్టి గెయిన్లో ఉంటున్నారు. సో ఎంతైనా సరే ఈ ప్లానెట్స్ అన్ని వ్యయ స్థానం నుంచి రాశిలోకి రావటం డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ బిట్ రిలాక్సేషన్ మూడ్. ఎందుకంటే ఎక్స్పెన్సెస్ అనేవి హైగా ఉండడం కావచ్చు, ఇలాంటి రవి కుజులు లాంటి న్యాచురల్ మెలిఫిక్స్ సహజ పాపులు వ్యయ స్థానాలు ఉండడం కావచ్చు, బుధుడు శుక్రుడు ఇవన్నీ కూడా వ్యయ స్థానాలు ఉండడం కావచ్చు. ఎక్స్పెండిచర్స్ అనేవి గత 2-3 వారాలతో పోలిస్తే ఎక్కువ స్ట్రెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ యువర్ బెడ్ స్లీప్, నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ విషయాల్లో కావచ్చు. సో ఇవి వ్యయ స్థానం నుంచి కొంచెం దాటి రాశిలోకి రావటం వల్ల ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన టఫ్నెస్, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మీకు ఎదురయ్యే హార్డ్షిప్ కావచ్చు, కొంతమందికి ఏలినాటి శని రీత్యా వచ్చే జాబ్ భయాలు కావచ్చు, వాటి విషయాల్లో కొంచెం రిలాక్సేషన్ అనేది మాత్రం రాశిలోకి వస్తున్న ఈ యొక్క రవి కుజుల వల్ల మనకు కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా వ్యయ స్థానం నుంచి ఇవన్నీ రాశిలోకి వస్తున్నాయి కాబట్టి ఈ బిట్ సమ్ రిలాక్స్డ్ స్ట్రెస్ నుంచి కానీ, ఎక్స్పెండిచర్ ఖర్చుల నుంచి కానీ. సో అలాగే మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు వచ్చి రాశిలో ఉన్నాడు.
సో ఓకే. శుక్రుడి యొక్క రాశి సంచారం బాగానే ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి మంగళ బుధవారాల్లో కొంచెం మళ్ళీ సమ్ ప్లెజెంట్నెస్గా ఉండడానికి ట్రై చేస్తారు. గురు శుక్రవారాలు చూస్తే పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, అక్కడ గురుడు రెట్రాగ్రేషన్లో ఉన్నారు పంచమ స్థానంలో. సో ఇక్కడ ఈ గురుడి యొక్క రెట్రాగ్రేషన్ మెయిన్గా ఏంటంటే మంచి జాబ్ ఆఫర్కి సంబంధించి కావచ్చు, ఇంకా మీ నాలెడ్జ్ని పదును పెట్టుకోవడానికి కావచ్చు, మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఇంకా మంచి పురోగతి కలిగించే మంచి ఐడియాస్ కావచ్చు, వీటి విషయాల్లో గురుడు బాగా యోగిస్తాడు. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా చాలా వరకు మిమ్మల్ని సేఫ్ సైడ్ చేస్తాడు. వారాంతానికి చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జనరల్గా ప్రీవియస్ అంటే ఈ వారం ముందు మనం అనుకున్నట్టు 22వ తారీఖు ముందు వచ్చిన 2-3 వారాలు అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉండటం, చంద్రుడు కూడా అక్కడ ఉండటం కాబట్టి హెల్త్ పరంగానో ఏదో స్ట్రెస్ పరంగానో చాలా వరకు ఈ చంద్రుడి 6th హౌస్ సంచారం మళ్ళీ ఈ గ్రహాలన్నీ వ్యయంలో ఉండటం వల్ల కొంచెం హిడెన్ ఎనిమీస్ కావచ్చు. సో వీటి ప్రభావం కొంచెం తగ్గింది మనకి అనుకునే విధంగానే ఇక్కడ, ఎందుకంటే వ్యయం నుంచి అన్ని గ్రహాలు కొంచెం ఖాళీ చేసి వెళ్ళాయి కాబట్టి గతం కంటే ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందనో, గతం కంటే కొంచెం శత్రువులు తగ్గారనో, గతం కంటే అంత స్లీప్ డిస్టర్బెన్స్ లేదనో అలా కొంచెం అలాంటి ప్లెజెంట్నెస్ మాత్రం వీకెండ్లో మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కుంభరాశికి మేజర్గా అంటే ఇక్కడ రాశిలోనే రవి, కుజులు లాంటి వెరీ ఫైరీ ప్లానెట్స్ ఉంటున్నాయి కాబట్టి చక్కగా సూర్యుడికి మనం ఆదిత్య హృదయ పారాయణం చేసుకున్న, శ్రీరామ రక్షా స్తోత్రం చేసుకున్న, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేసుకున్న చాలా 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 మంచిది. మరి ఇన్ని గ్రహాలు రాశిలో ఉన్నాయి. రాశ్యాధిపతి శని ఇక్కడ ధనస్థానంలో ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు. అంటే శనికి కూడా కొంచెం ఇంత కొంత మీరు ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా అదే వాక్స్థానంలో ఉన్న శనికి నీలాంజన సమాభాసం చదువుకుంటుంటే కుంభరాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. మీన రాశికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా షష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కనిపిస్తుంది. అలాగే శుక్రుడు 10వ స్థానం సంచారం. సో 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మీన రాశి వారికి ఈ వారం కనిపిస్తుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే 2, 3, 4, 5. సో కాబట్టి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ బుధ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చూస్తే మనం చంద్రుని యొక్క 2వ స్థానం సంచారం, ఆ ద్వితీయాధిపతి అయిన కుజుడు మీకు చక్కగా మొన్నటి వరకు కూడా గత వారం వరకు కూడా లాభస్థానంలో ఉన్నాయి గ్రహాలన్నీ కూడా. సో లాభస్థానంలో గ్రహాలన్నీ కూడా లాభస్థానం సంచారంలో ఉండటం, ఈ కుజుడు కూడా చక్కగా లాభస్థానంలో ఉండటం వల్ల మీకు ధనపరమైన విషయాల్లో కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఒక స్థిరమైన ఏకాగ్రత నిర్ణయాలతో మీరు ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఈ వారం నుంచి మనం చూస్తే కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ రవి ఇక్కడ 13వ తారీఖు నుంచి పోయిన వారం నుంచి రవి కూడా ఇక్కడ ఆల్రెడీ కుంభరాశి 10వ స్థానంలోకి వచ్చారు. ఆల్రెడీ మనం రాహుతో కలిపి పంచగ్రహ కూటమి వీడియోస్ చేసాం. పంచగ్రహ కూటమిగా ఇక్కడ ఏర్పడడం, గురువు గారి దృష్టి కూడా 10వ స్థానం మీద ఉంది. సో దీని గురించి ఆల్రెడీ ప్రతి రాశికి వీడియోస్ చేసాం. అంటే ఇక్కడ ఏంటి, వెరసి 6 ప్లానెటరీ కంజంక్షన్, ఆస్పెక్ట్ అండ్ ట్రాన్సిట్ అన్నీ కూడా 10వ స్థానాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఇట్ ఈజ్ ఎ వెరీ రెస్ట్లెస్ పీరియడ్ బికాస్ ఆల్ ప్లానెట్స్ మెజారిటీ ఆఫ్ 6 ప్లానెట్స్ ఆస్పెక్టింగ్ యువర్ 12th హౌస్. 12th హౌస్ ఇన్ని గ్రహాలు చూడడం వల్ల దిస్ ఈజ్ వెరీ రెస్ట్లెస్ వీక్గా మనం చెప్పచ్చు. సో ఎప్పుడైతే రవి అండ్ కుజుడు కూడా ఇక్కడ కొంతవరకు ఈ రాశికి సమ్ అగ్రెసివ్ ప్లానెట్స్, ఫైరీ ప్లానెట్స్ రవి కుజులు కూడా ఇక్కడ ఎంటర్ అవడం వల్ల సమ్ డిస్టర్బెన్స్, సమ్ వర్క్ డిస్టర్బెన్స్ ఆర్ ఇక్కడ 10వ స్థానం నుంచి 6th హౌస్ని ఇన్ని గ్రహాలు చూడటం వల్ల ఇన్ జనరల్గా ఈ రాశికి సంబంధించి ఎనిమీస్కి సంబంధించి కావచ్చు, అపోనెంట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కొన్ని ఏదైతే ట్రబుల్ షూటింగ్ విషయాలు ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో మోర్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఇన్ని గ్రహాలు 10వ స్థానంలో మళ్ళీ డైరెక్ట్ 6th హౌస్నే చూస్తాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ని మీరు డిఫీట్ చేసుకోవడానికి దానికి మనం ఫైనాన్స్గా కొంచెం ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఏదైనా 6 ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ కానీ స్థితి కానీ మనకి 10వ స్థానం మీద కనిపిస్తుంది. కాబట్టి ఈ వారం
ఆర్థిక పరిస్థితుల్ని సంబంధించిన విషయాల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా ట్రై చేయాలి. సో అలాగే రెస్ట్లెస్నెస్, ఇన్ని గ్రహాలు మరి ఇక్కడ వీక్షణ ఉంది కాబట్టి 6 గ్రహాలు వేయిస్తానని వస్తున్నాయి. రెస్ట్లెస్నెస్ని కొంచెం తగ్గించుకోవడానికి మైండ్ని కొంచెం మీరు ఫ్రీ చేసుకోవాలి. మైండ్కి కొంచెం మెడిటేషన్ కావచ్చు, డొనేషన్ కావచ్చు, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, దేవాలయ దర్శనాలు కావచ్చు, వీటి ద్వారా ఇక్కడ వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు పోగొట్టుకోగలరు. ఒక్కొక్క గ్రహానికి మనం చేయలేం కాబట్టి ఈ టైంలో నవగ్రహాలకు కూడా 27 ప్రదక్షిణలు చేసి శివాలయ దర్శనం చేసుకోవటం కానీ, ఇన్ని గ్రహాలకు ఇది 1000 స్థానంలో నుండి 6000 చూస్తుంది కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవటం కానీ, శ్రీరామ రక్షా స్తోత్రం చేయటం కానీ, సో ఇలాంటివి చేయటం చాలా మంచిది. సో అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మేన్ రాశి వాళ్ళకి మెయిన్గా వీళ్ళకి ఉన్న మానసిక ఒత్తిడికి మ్యారిటల్ మ్యాచెస్ మీద ఎటువంటి మ్యాచ్ ఇప్పుడు ఏదైనా ఎవరికి వివాహ సంబంధాలు చూద్దామన్నా వాళ్ళకి ఎటువంటి ఫస్ట్ దృష్టి ఉండదు. వాళ్ళకి అసలు అది కొంచెం ఆలోచించలేని తనంగా ఉంటుంది. ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రింపగళ్ళు చదివేస్తాను, రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే దాన్ని ప్రిపేర్ అవుదాం, రాత్రింపగళ్ళు ఇలా స్ట్రెస్ అవ్వకుండా ప్రాపర్గా చదవడానికి వాళ్ళని చక్కగా మనం ఇచ్చేయడం అనేది మంచిది. సో ఎందుకంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది పిల్లలకి ఎదురవుతుంది కాబట్టి చివరి నిమిషంలో పుస్తకాలు తీసి కుస్తీ పడే కంటే ఎప్పటికప్పుడు చక్కగా చేసుకుంటే ఈ కంజంక్షన్ 1000 స్థానంలో కంజంక్షన్ వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదు. సో అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ వెళ్ళడానికి కానీ, ఫారెన్ కనెక్షన్స్కి కానీ మళ్ళీ ఇది బాగానే యోగిస్తుంది. ఇన్ని గ్రహాలు వేలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో ఎవరన్నా ప్రవాసానికి సంబంధించి కావచ్చు, అదర్ స్టేట్ అదర్ కంట్రీకి వెళ్దామని ప్లాన్ వేసుకున్న వాళ్ళకి ఇన్ని గ్రహాలు వేలు ఉన్నాయి కాబట్టి తీసుకెళ్తుంది ఏదో గ్రహం డెఫినెట్గా. సో ఈ విధంగా యాక్చువల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ వారం మనకు కనిపిస్తుంది. గురు శుక్రవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమంలో చంద్రుడు, అర్ధాష్టమంలో గురుడు వక్రంలో ఉన్నాడు. సో ఎప్పటి నుంచో చెప్తున్నా అర్ధాష్టమంలో ఉన్న ఈ గురుడు డొమెస్టికల్ కంఫర్ట్స్కి సంబంధించి గృహపరమైన విషయాలు కానీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో రిట్రాగ్రేషన్లో చంద్రుడు ఉండటం వల్ల మెయిన్గా మనకి ఆ గురు శుక్రవారాల్లో ముఖ్యంగా 26, 27 ఆ గురు శుక్రవారాల్లో ఇక్కడ డొమెస్టికల్కి సంబంధించిన విషయాల్లో ఇన్ని గ్రహాలు 1000 స్థానాలు ఉన్నాయి కాబట్టి డొమెస్టికల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువ ఉండే ఆస్కారాలు 26, 27 తారీఖులో ఎక్కువ కనిపిస్తుంది. వారాంతానికి మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ప్రీవియస్ 2-3 వీక్స్ వరకు అమ్మ పర్లేదురా బాబు, కొంచెం మనకి లాభంగా ఉంది, బాగానే ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ రీచే కానీ చాలామంది మనం అప్రోచ్ అయ్యాం, కలిసాం, ఇలాంటివి లాభస్థానంలో గ్రహాలు ఉండటం వల్ల ఉంది. బట్ ఓకే, ఇక్కడ నెట్వర్క్ కనెక్షన్స్ కానీ కనెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ ఇప్పుడు తగ్గి మనం ఎక్కువ అంటే ఎనర్జీ లాస్ కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు. సో ఇలాగ అన్ని గ్రహాలు 1000 స్థానంలో ఉండటం వల్ల ఈ వారాన్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే మంచిది మేన రాశికి. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.